హే గైస్, ఇప్పుడు నేను కొన్ని మీకు పిక్చర్స్ చూపిస్తాను, చూడండి ఫస్ట్. ఓకే, చూసారు కదా ఈ పిక్చర్స్ని నేను కంప్యూటర్కి ఇచ్చాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చాను. అది ఏం చేసిందో తెలుసా మీకు? ఇప్పుడు చూడండి. అసలు ఏం జరిగిందో చూసారు మీరు? జస్ట్ నా ఫేస్లో అంటే కొన్ని సెల్ఫీస్ దాన్ని బట్టి ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ పిక్చర్స్ క్రియేట్ చేయగలిగింది చూసారా? అసలు కొన్ని అయితే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మామూలుగా కొంతమంది డిజిటల్ ఆర్టిస్టులు ఉంటారు, ఆన్లైన్లో చాలా ఇప్పటి నుంచి నేర్చుకొని చేస్తూ ఉంటారు. వాళ్ళని మించిపోయేటట్టు అసలు ఒక రేంజ్ అవుట్పుట్ తీసుకొచ్చింది. అది కూడా 15 నిమిషాల్లో మాత్రమే. అంటే 200+ ఫొటోస్ జస్ట్ 15 minutesలో డిఫరెంట్ ఫొటోస్ క్రియేట్ చేసింది. అది కూడా 4K రెజల్యూషన్లో. ఇంకా టెక్నాలజీ చూసారు ఎక్కడికి వెళ్ళిపోతుందో. సో ఇప్పుడు మీరు పిక్చర్ చూసారు కదా, అది లెన్స్ యాప్ అని చెప్పి ఐఫోన్లో ఒక యాప్ ఉంటుంది, అది పెయిడ్ యాపే. అక్కడ డబ్బులు కడితే మీకు పిక్చర్స్ ఇస్తుంది. మన సెల్ఫీస్ ఒక 10 to 20 సెల్ఫీస్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం అసలు అద్భుతంగా తయారు చేస్తూ వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు కంప్యూటర్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాట్ జీపీటీ అని ఒకటి ఉంటుంది. చాట్ జీపీటీ అంటే ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ ఏఐ సాఫ్ట్వేర్. ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అసలు కింద పడిపోతారు. అసలు మీరు చూస్తే దాన్ని వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నా, దాన్ని ఇంగ్లీష్లో ఉంచుకోండి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ వీడియోకి ఒక స్క్రిప్ట్ రాయండి దీని మీద అంటే అది జస్ట్ 1 minute రాసేస్తుంది. అసలు నేనైతే అసలు మరీ చెప్పాను. MKBHD అని చెప్పి ఒక ఫేమస్ ఛానల్ ఉంటుంది కదా, ఆయన చెప్పారు ఏంటంటే చూడండి, రైట్ ఏ స్క్రిప్ట్ ఫర్ యూట్యూబ్ వీడియో ఆన్ top 10 tips ఫర్ వెయిట్ లాస్ అని చెప్పారు అనుకోండి, అది తయారు చేసేస్తుంది. అదే డైరెక్ట్గా మీరు మాట్లాడుతున్నట్టు ఒక స్క్రిప్ట్ రాసేస్తుంది. ఇప్పుడు మీరు ఎస్సే రాయాలనుకోండి, దీని మీద ఎస్సే చెప్పు అంటే మొత్తం ఎస్సే చెప్పేస్తుంది. అసలు ఏంటంటే మీరు ఏదైనా ఇంకా ఫ్యూచర్లో చెప్తున్నాం కదా, స్క్రిప్ట్కి తర్వాత మామూలుగా ఏమైనా వీడియో ఐడియాస్కి ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రతిదీ అదే తయారు చేసేస్తుంది. ఇది ఒక సూపర్ ఎగ్జాంపుల్. ప్లస్ ఇంకా సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే గూగుల్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేశారు, మనం జస్ట్ టెక్స్ట్ మెన్షన్ చేస్తే అది వీడియో తయారు చేస్తుంది అంట. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఓకే ఇప్పుడు ఒక గుర్రం సడన్గా దానికి రెక్కలు వచ్చేసి గాల్లో ఎగురుతున్నట్టు ఒక వీడియో చేయండి అంటే తయారు చేసేస్తుంది. సో మీకు అర్థమవుతుందా? ఫ్యూచర్లో ఇంకా వీడియో చేసే వాళ్ళకి కానీ డిజిటల్ ఆర్టిస్టులు కానీ చాలా కాంపిటీషన్ ఉండబోతుంది. కానీ దీనికి చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే డిజిటల్ ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే దీన్ని వాడుకొని ఇంకా సూపర్ పిక్చర్ తయారు చేయొచ్చు. కొన్నిటికి ఏంటంటే బలవంతంగా గీసి అవన్నీ చేయడానికి చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్స్ వాడుకొని మంచి ఇన్పుట్ తీసుకొని దాని నుంచి ఇంకా సూపర్ అవుట్పుట్ క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో చూసారా, ఊహించుకోండి, జస్ట్ టెక్స్ట్ రాస్తే వీడియో వస్తుంది అంట. ఇంకా ఫ్యూచర్లో ఎంత రేంజ్ వెళ్ళిపోతుందో ఊహించుకోండి. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా మిడ్ జర్నీ అని చెప్పి తర్వాత డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మీరు ఏం టెక్స్ట్ పెడితే దాని ప్రకారం ఒక ఇమేజ్ని తయారు చేసేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒక లయన్ సూట్ వేసుకొని థ్రోన్ మీద అంటే ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఒకటి చేయమని చెప్పాను. జస్ట్ 1 minute ఏ పిక్చర్స్ తయారు చేసింది చూడండి. సో అది కూడా కాదు, ఇంకోటి కొట్టాను. ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ని ఒక మనిషి చూస్తున్నట్టు చేయండి అంటే మామూలుగా ఒక ఆర్టిస్ట్కి ఎంత 1 hour కానీ 2 hour కానీ పడతా ఉంటుంది కదా, అది జస్ట్ 1 minute, less than 1 minute ఇది తయారు చేసింది. సో మీకు అర్థమవుతుంది, ఫ్యూచర్ ఒక రేంజ్ చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది. ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే మీరు అంత హై లెవెల్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఓన్లీ నేను ఇది ఒక్కటే చేస్తాను, నేను ఓన్లీ బొమ్మలు గీస్తానంటే ఇప్పుడు ఇలాంటి సాఫ్ట్వేర్స్ రావడం వల్ల మీ జాబ్ ఇట్లా వెళ్ళిపోయినట్టే. సో అందుకని ఏం చేస్తానంటే దీన్ని ఎలా వాడుకొని ఇంకా హై లెవెల్కి వెళ్ళాలి, దీన్ని వాడుకొని ఎట్లా కొత్త వాటిలో మనం ఎలా రాణించాలి అయినా మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏంటంటే మేము ఇట్లానే ఉంటామా అంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతారు, కొత్త రాగానే డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఓకే ఇది ఆల్రెడీ వచ్చింది కాబట్టి దాన్ని వాడుకొని నేను ఇంకా వేరే వాళ్ళ మీద కాంపిటీషన్ హై లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలని ఆలోచించండి. సో ఈ టెక్నాలజీస్ అనేది సూపర్, ఇంకా ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకొక సూపర్ టెక్నాలజీ ఉంది ఏంటంటే స్టేబుల్ డిఫ్యూజన్ అని చెప్పి. అదైతే ఇంకా వేరే లెవెల్ కంప్లీట్. ఏంటంటే మన ఫేస్ ఒక 20 సెల్ఫీస్ అలా పంపిస్తే దాన్ని బట్టి అది ర్యాండమ్గా తయారు చేసేస్తుంది, ఇష్టం వచ్చినట్టు చాలా డిఫరెంట్గా తయారు చేస్తుంది కదా. స్టేబుల్ డిఫ్యూజన్ మోడల్ ప్రకారం ఏంటంటే మన ఫేస్ డిఫరెంట్ చాలా ఒక hundreds of photos మనము అప్లోడ్ చేస్తాం. అది మన ఫేస్ని బాగా అనలైజ్ చేస్తుంది. చేసిన తర్వాత ఏంటంటే నన్ను రాజుగా మార్చు అంటే మనల్ని రాజుగా మార్చేస్తుంది, నన్ను ఒక సూపర్ హీరోగా మార్చు అంటే సూపర్ హీరోగా మార్చేస్తుంది. అంటే మనం ఏమి టైప్ చేస్తే అలా మన ఫేస్ తయారవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక సూపర్ టెక్నాలజీ. కానీ దాంట్లో ఒకటి ఏంటంటే ప్రస్తుతానికి ఆన్లైన్ మోడల్స్ అంత ఎఫిషియెంట్గా లేవు. అన్ని కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ రన్ చేసి కొంచెం ట్రైన్ చేసి కొంచెం అలా ప్రాసెస్ ఉంది. సో ఊహించుకోండి, ఈ సాఫ్ట్వేర్ ఆన్లైన్లో వచ్చేస్తే ఇంకా ఎంత రేంజ్ మారిపోతుంది. చాలామంది ఇప్పుడు
ఇప్పుడు యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ కంప్లీట్ మారిపోతుంది, ఫ్యూచరే మారిపోతుంది. సో అందుకని ఏంటంటే టెక్నాలజీని ఫాస్ట్గా మనం నేర్చుకుని ఇంకా హై లెవెల్కి వెళ్దాం. సో ఈ వీడియో నచ్చిందా, ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా కూడా చెప్పాలా అయితే కామెంట్ చేయండి. ప్లస్ మీకు ఎన్నిట్లో ఇప్పుడు నేను పిక్చర్స్ పెట్టాను కదా, దాంట్లో మీకు ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో మీరు అందరు ఆసమ్, అది నాకు తెలుసు.